హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం క్రితం క్లాస్లో సిఐ ఇంజన్, ఎస్ఐ ఇంజన్కి మధ్య డిఫరెన్స్, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటే ఏంటి, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటే ఏంటి, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్లో ఏం వాడతాం, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్లో ఏం వాడతాం, సో కార్బొరేటర్ అనేది ఎక్కడ వాడతాం, సో ఇంజెక్టర్ అనేది ఎక్కడ వాడతాం అనేది తెలుసుకున్నాం. బట్ హియర్ లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటంటే, సో పెట్రోల్ ఇంజిన్ అనేది ఏ సైకిల్ మీద నడుస్తుంది, సో డీజిల్ ఇంజిన్ అనేది ఏ సైకిల్ మీద నడుస్తుందని ఆల్రెడీ సో మనం తెలుసుకున్నాం. పెట్రోల్ ఇంజిన్ అనేది ఆటో సైకిల్ మీద సో రన్ అవుతుంది. సో డీజిల్ ఇంజిన్ అనేది సో డీజిల్ సైకిల్ మీద రన్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆటో సైకిల్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ అని కూడా అంటాం. ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్. సో డీజిల్ సైకిల్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ సైకిల్ అని అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్, రైట్. ఇప్పుడు వచ్చి ఆటో సైకిల్ గురించి ఒకసారి చూద్దాం. ఇది ఆటో సైకిల్, రైట్. ఈ ఆటో సైకిల్లో వచ్చేసరికి సో ఫస్ట్ ప్రాసెస్ ఇది టీడీసీ అని, ఇది పిస్టన్ అనుకోండి. సో పిస్టన్ ఇది ఇటువైపు క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది, సో ఇటువైపు అప్ అవుద్ది అనమాట. ఇది బీడీసీ అనమాట, బాటమ్ డెడ్ సెంటర్ నుండి టాప్కి టీడీసీ, టాప్ డెడ్ సెంటర్ అనమాట. సో ఇలా పిస్టన్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట, రైట్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ ఏంటి, 1 to 2 కదా. 1 to 2లో ఏమవుతుంది, సో ఏమవుతుంది, పిస్టన్ ఆల్రెడీ చదువుకున్నారు. సో పైన పిస్టన్ ఉంటే అది కిందకు వస్తుంది అని చెప్పాను, టాప్ డెడ్ సెంటర్. 1 to 2లో ఏమవుతుంది, కిందకు వస్తుంది. జాగ్రత్తగా వినండి, ఈ గ్రాఫ్లో వాల్యూమ్ అనేది ఉంది, ఈ గ్రాఫ్లో వై యాక్సిస్ వచ్చి ప్రెషర్ అనేది ఉంది. సో టీడీసీ 1 to 2, టీడీసీ నుండి బీడీసీకి వెళ్తే వాల్యూమ్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. ప్రెషర్ అనేది ఏం అవ్వట్లేదు, ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. 1 to 2 ప్రాసెస్లో జాగ్రత్త చూడండి, ఈ వాల్యూమ్ అనేది ఎట్లా పెరుగుతుంది కదా, గ్రాఫ్ తెలుసు కదా మీకు, గ్రాఫ్ సో ఇలా ఉంటుంది. 0, 1, 2, 3, 4, ఇది వాల్యూమ్ కదా, పెరుగుతూ ఉంది కదా. 1 to 2 ప్రాసెస్ వచ్చేసరికి టీడీసీ నుండి బీడీసీకి వచ్చేసరికి ప్రెషర్ కూడా తెలుసు కదా, ఇది ప్రెషర్ 1, 2, 3, బట్ ప్రెషర్ ఏమీ పెరగలేదు 1 to 2లో. క్లియర్, ఇది అర్థమైంది కదా. సో 1 to 2 ప్రాసెస్ని ఏమంటామంటే సక్షన్ అంటాం. ఓకే ఓకే 2 to 3 ప్రాసెస్లో ఏమవుతుంది చూడండి, 2 to 3 అనేది ఇది 2 to 3. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ ఆ గ్రాఫ్ మాత్రం చూడండి. ఇదేమవుతుంది, బీడీసీ నుండి సో బాటమ్ డెడ్ సెంటర్ నుండి టాప్ డెడ్ సెంటర్కి వెళ్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ కంప్రెషన్ అనమాట. సో టాప్ డెడ్ సెంటర్ అంటే పిస్టన్లో పైకి కదా వెళ్తుంది, ఇది పిస్టన్. బాటమ్ డెడ్ సెంటర్లో పిస్టన్ ఉంది. ఓకే, ఇది పిస్టన్ ఉంది, ఇటు వెళ్తుంది టాప్ డెడ్ సెంటర్ అంటే కంప్రెస్ అవుతుంది. ఆ లోపు ఇక్కడ ఎయిర్ ఫ్యూజ్ మిక్స్ అనేది ఎట్లా ఉంటుంది. ఓకే, సో లోపలికి వెళ్తుంటే ఏమవుద్ది, ప్రెషర్ ఒకేసారి పెరుగుతూ ఉంటుంది. ఓకే, వాల్యూమ్ ఏమవుద్ది, తగ్గుతూ ఉంటుంది. ఓకే, వాల్యూమ్ అనేది తగ్గుతుంది కదా, ప్రెషర్ ఏమవుతుంది, పెరుగుతుంది. అది సో టాప్ డెడ్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్దంటే, ఇక్కడికి వచ్చింది పిస్టన్, వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్దంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర పవర్ స్ట్రోక్ అవుతుందంటే ఇక్కడ ఇగ్నిషన్ పవర్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, కాన్స్టెంట్ వాల్యూమ్ అనమాట ఇది. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మిక్స్ అనేది, ఫ్యూయల్ మిక్స్ అనేది యాడ్ అవుతుంది దీంట్లోకి. ఓకే, యాడ్ అవ్వగానే బర్న్ అవుద్ది కదా, అప్పుడు ఏమవుద్ది, అక్కడ హీట్ అనేది ఎక్కువ అవుద్ది. హీట్ అనేది ఎక్కువ అవగానే అక్కడ నీకు పిస్టన్ అనేది బ్యాక్ పుష్ అవుద్ది. ఏమవుద్ది, బ్యాక్ పుష్ అవుద్ది. సో బ్యాక్ పుష్ అయినప్పుడు ఇక్కడ వాల్యూమ్ అనేది ఏమవుద్ది, పెరుగుతుంది. ఓకే, లోపల స్పేస్ అనేది ఎక్కువ అవుద్ది కదా, బ్యాక్ పుష్ అయితే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. చూసారా, ప్రెషర్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుద్ది, వెనక్కి వచ్చేస్తుంది కదా. ఇది వెనక్కి వచ్చినప్పుడు ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుద్ది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పవర్ స్ట్రోక్. ఏంటిది, పవర్ స్ట్రోక్. ఓకే, ఇదేంటిది, ఫ్యూయల్ మిక్స్ అనేది ఇక్కడ వస్తుంది, ఇగ్నైట్ స్పార్క్ అనేది ఇక్కడ 3 to 4 దగ్గర స్పార్క్ అనేది ఇగ్నైట్ అవుతుంది. అర్థమైందా. సరే, 5 to మళ్ళీ 1 అనమాట. మళ్ళీ 5 to 1 అంటే ఎక్కడైతే బీడీసీలో ఉందో మళ్ళీ పైకి వెళ్తుంది పిస్టన్. ఒక నిమిషం, మళ్ళీ 5 to 1, దీన్ని మనం ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటాం. ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటే మొత్తం
ఏదైతే అన్వాంట్ గ్యాసెస్ ఉంటాయో అన్వాంటెడ్ గ్యాసెస్ బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, బయటికి వెళ్ళినప్పుడు ఏమవుద్ది, బీడీసీలో ఉన్న పిస్టన్ మళ్ళీ టాప్ డెడ్ సెంటర్కి వెళ్తాయి. ఓకే, టాప్ డెడ్ సెంటర్కి వెళ్ళేలోపు ఎగ్జాస్ట్ వాల్వ్ నుండి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటో సైకిల్. ఓకే, మీకు అందరికి అర్థమైందా? ఓకే, ఏం లేదు, మీకు అర్థం కాకపోయినట్టయితే ఇంకోసారి మీరు రివైజ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకా సింప్లిఫై చేసి మీకు చెప్తాను దీని గురించి, ఆటో సైకిల్ గురించి. ఈ 2 సైకిల్స్కి ఒకే ఒక క్లాస్ చేస్తాను, అందుకే ఈ 2 సైకిల్స్ అనేవి నేను చెప్పలేదు లాస్ట్ క్లాస్లో. ఓకే, సో ఈ ఆటో సైకిల్ ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఇప్పుడు పిస్టన్ వేస్తాను. అనేది వేస్తాను. చూడండి, ఇది సిలిండర్ అంటే అందరికీ తెలుసు, ఇది పిస్టన్. ఓకే, దిస్ ఈజ్ బాటమ్ డెడ్ సెంటర్, దిస్ ఈజ్ టాప్ డెడ్ సెంటర్. ఓకే, క్లియరా? ఇప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ మనం ఏం చెప్పాము, ఫస్ట్ వచ్చి సక్షన్ కదా. సక్షన్ అంటే ఏంటి, టాప్ సో దిస్ ఈజ్ ఒకసారి, ఇది పిస్టన్, ఇది వచ్చేసి వాల్యూమ్ అనమాట, ఇది వచ్చేసి ప్రెషర్. ఓకే, సో ఏమవుద్ది, పిస్టన్ మూమెంటు టాప్ డెడ్ సెంటర్ నుండి, ఫస్ట్ది ఏంటి, సక్షన్ కదా, ఫస్ట్ సక్షన్, ఇక్కడ టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి వస్తుంది. ఓకే, బాటమ్ డెడ్ సెంటర్కి వస్తుంది. సో టాప్ డెడ్ సెంటర్ అనేది ఇది. ఓకే, ఇక్కడ టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి వస్తే వాల్యూమ్ ఏమవుతుంది, పెరుగుతుంది, ప్రెషర్ అనేది అదే ఉంటుంది. సో ఇది 1 and 2. ఓకే, ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ది ఏం చెప్పాను, సెకండ్ స్ట్రోక్ వచ్చి ఏంటి, బాటమ్ డెడ్ సెంటర్ నుండి మళ్ళీ టాప్ డెడ్ సెంటర్ వైపు వెళ్తుంది. రైట్, అయినప్పుడు కంప్రెషన్ అవుతుంది అనమాట. కంప్రెషన్ అయితే లోపల ఆల్రెడీ మనకు ఫ్యూయల్ ఎయిర్ మిక్స్ అనేది ఉంటుంది, ఓకే, మిక్స్ అనేది ఉంటుంది. రైట్, ఈ మిక్స్ ఉన్నప్పుడు ఏమవుద్ది, వాల్యూమ్ లోపలికి వెళ్తుంటే స్పేస్ అనేది తగ్గిపోతుంటుంది, కాబట్టి వాల్యూమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, టాప్ డెడ్ సెంటర్కి వెళ్ళిపోద్ది, ప్రెషర్ అనేది ఒకేసారి పెరుగుతుంది. సో ఇక్కడికి పిస్టన్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ లోపల అక్కడ ఒకేసారి స్పార్క్ అనేది వస్తుంది అనమాట. బట్ ఈ స్పేస్లోనే స్పార్క్ వస్తుంది, కాబట్టి వాల్యూమ్ అనేది ఏంటి, కాన్స్టెంట్. సో 1 to 2 3 to 4, ఒక నిమిషం, ఈ 3 to 4 అనేది కాన్స్టెంట్ అనమాట. 2 to 3 అనేది ఇది మనకి ఇగ్నైట్ అవుద్ది. ఎప్పుడైతే బర్న్ అయినప్పుడు ఈ పిస్టన్ని వెనక్కి నెట్టగానే పవర్ స్ట్రోక్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ 1 to 2, 2 to 3, 3 to 4 and 3 to 5. దిస్ ఈజ్ ఓకే. మళ్ళీ రిటర్న్ ఇదా, మళ్ళీ 5 to 1 అనమాట. 5 to 1 అంటే ఏంటి, మళ్ళీ వెనక్కి వచ్చింది బీడీసీ టు టీడీసీ వైపు వెళ్తుంది పిస్టన్. అప్పుడు ఏమవుతాయి, ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, ఇది ఆటో సైకిల్. క్లియరా అందరికీ? ఇంతకు మించి దీని నుండి ఏమీ రాదు, క్లియర్గా అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటో ఇంజన్స్ కంబషన్ టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో సక్షన్ టేక్స్ ప్లేస్ ఎట్ ప్రెషర్ బిలో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వెన్ మూవ్ టు బీడీసీ, అంటే ఇది సక్షన్ అనమాట. నెక్స్ట్ కంప్రెషన్ తీసుకుంటుంది, చెప్పాను కదా. నెక్స్ట్ ఫ్యూయల్ మిక్స్ 3 to 4, ఎక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర. ద ఎక్స్పాన్స్ పవర్ 4 to 5. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ హీట్ రిజెక్టెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ 5 to 2. ఓకే, తర్వాత బాండ్ గ్యాస్ ఎగ్జాస్ట్ పిస్టన్ మూవ్ ఫ్రమ్ బీడీసీ టీడీసీ 2 to 1, అంతే, ఇంకేం ఉండదు. తర్వాత చూడండి, నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెషర్ లేదా డీజిల్ సైకిల్ అంటాం. ఓకే, ఇక్కడ 1 to 2 అనేది సక్షన్, యాజ్ టీజ్గా మనం కింద పిస్టన్ వేసినట్టయితే. సో యాజ్ టీజ్ నేను ఇందా చెప్పాను కదా, సేమ్ అనమాట.
టీడీసీ టు బీడీసీ. ఓకే, సో టీడీసీ టు బీడీసీ వెళ్ళినప్పుడు సో 1 to 2 వస్తుంది కదా, ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, వాల్యూమ్ అనేది పెరుగుతుంది, పిస్టన్లో పెరుగుతుంది సేమ్. సో తర్వాత కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అయితే ఇక్కడ డీజిల్ సైకిల్లో ఆల్రెడీ మనకు తెలుసు ఇగ్నిషన్, ఇక్కడ మిక్స్ అనేది స్పార్క్ అనేది ఉండదు, ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. హై ప్రెషర్లో ఉన్నప్పుడు ఒకేసారి ఇంజెక్ట్ చేసేస్తుంది అనమాట డీజిల్ని. సో అప్పుడు ఏంటంటే బర్న్ అవుతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే కాన్స్టెంట్ ప్రెషర్ ఒకే ప్రెషర్ దగ్గర మనకి మూవ్ అవుద్ది. సో ఒకేసారి 3 to 4 వాల్యూమ్ అనేది లైట్గా పెరుగుతుంది, అంత ప్రెషర్ మీద మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఒకేసారి పెరుగుతుంది. తర్వాత పిస్టన్ అనేది బ్యాక్ వస్తుంది అనమాట. సో ఏంటి, టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ సెంటర్ వైపు హీట్ వల్ల వెనక్కి నెట్టేయడం జరుగుతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ అనేది తగ్గిపోతుంది, వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్, ఇట్స్ ఇక్కడ అనమాట హీట్ అనేది రిజెక్ట్ అనమాట, హీట్ అనేది అక్కడ పోతుంది, మళ్ళీ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎగ్జాస్ట్ అవుద్ది అనమాట, గ్యాసెస్ అనేవి బయటికి పోతాయి. అది ఇక్కడ చెప్పాడు. దీంట్లో కూడా సేమే ఉంటాయి, సక్షన్, కంప్రెషన్, పవర్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఓకే, సేమే, బట్ ఇది కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరుగుతుంది అనమాట. ప్రెషర్ అనేది కాన్స్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇంకెంతకన్నా నేను సైకిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అందుకే నేను ఆ ఆటో సైకిల్ అనేది అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం. ఓకే, ఇది మనకి ఆటో సైకిల్ అండ్ డీజిల్ సైకిల్. ఒకసారి ఇది పాయింట్స్ చూసేద్దాం. సక్షన్ టేక్స్ ప్లేస్ ప్రెషర్ బిలో అట్మాస్ఫియరిక్ ప్రెషర్, పిస్టన్ మూవ్స్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ. అంటే టాప్ డెడ్ సెంటర్ నుండి మనకి బాటమ్ డెడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు సో ప్రెషర్ ఎంత ఉంటుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా తక్కువ ఉంటుంది. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా తక్కువ ఉంటుంది. మీకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏం చెప్పాలంటే వేరే క్లాసే చెప్పుకోవాలి ఇంకా. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి, ఎంత ఉంటుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని ఏ డివైస్తో మనం మెజర్ చేస్తాం, ఎలా చేస్తాం అనేది చూస్తే అది ఫిజిక్స్లో మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కూడా ఆల్రెడీ మీకు చదివి ఉంటారు, కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, క్లియర్. తర్వాత కంప్రెషన్ టేక్స్ ప్లేస్ విత్ పిస్టన్ మూవ్స్ బీడీసీ టు టీడీసీ. సో బీడీసీ నేను టీడీసీకి వెళ్ళినప్పుడు కంప్రెస్ అవుద్ది కదా. సో ఫ్యూయల్ స్ప్రే హై ప్రెషర్తో ఫ్యూయల్ ఒకేసారి సో ఇగ్నైట్ అవుద్ది. సో అప్పుడు వెంటనే మనకేమవుద్ది, అది బర్న్ అవుద్ది అనమాట. సో గ్యాస్ ఎక్స్పెండ్స్ పిస్టన్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ. హీట్ రిజెక్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది, అంటే 5 to 1 అనమాట, 5 to 2 ఇక్కడ చిన్నది ఉంటుంది అంతే. బర్న్డ్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ వెన్ ద పిస్టన్ మూవ్స్ బీడీసీ టు టీడీసీ. దట్స్ ఇట్. ఇది ఈరోజు క్లాసు. సో ఇంకోసారి ఫైనల్గా నేను రిమైండ్ చేస్తున్నాను ఏంటంటే, మీరు ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. తర్వాత వచ్చి నా వీడియోస్ని మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే నేను మార్చుకుంటా. ఓకే, ఎంత ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తా. ఓకే, తర్వాత మీకు ఇంకో పాయింట్ చెప్తున్నా, మీకు ఏంటంటే బిట్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. మన క్లాసులు అయిపోయిన తర్వాత నేను బిట్స్ కూడా చేస్తాను. సో మ్యాక్సిమం మే మంత్ లాస్ట్ కల్లా నేను క్లాసులన్నీ అవగొట్టేస్తా. సో మీకుండే చేస్తా. తర్వాత ఫిట్టరు, సో డీజిల్ మెకానిక్, హీట్ ఇంజిన్, R&AC ఈ ముగ్గురికి కూడా కంబైన్డ్ సిలబస్ ఉంటుంది, అదే నేను స్టార్ట్ చేస్తా. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.